హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 1935 సెప్టెంబరు 29 నాడో ఏమో అయి ఉంటుంది. ఆ రోజు మచిలీపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఆత్మప్రాప్తి ఎలాగా అని అడిగారు భగవాన్ని. ఇప్పుడు మహర్షి అంటున్నారు, ప్రతివాడు అనుక్షణము ఆత్మని అనుభవిస్తూనే ఉన్నాడే అన్నారు భగవాను. ఇప్పుడు ఆ పిచ్చికుడు అన్నాడు, కానీ మరి ఆ అనుభవం కోరినంత మేరకి మాకు లభించడం లేదేమో అనిపిస్తుంది స్వామి అన్నాడు. మహర్షి అన్నారు, నిజమే, ఇప్పటి అనుభవం విపరీతమైంది, సత్యమైంది కాదు. లేనిది ఉన్నది అనేటువంటి భ్రాంతే ఇప్పుడు మన అనుభవం. అప్పుడు ఆ పిచ్చుకున్నాడు, మరి అయితే ఆత్మని ఎట్లా కనుక్కోను అన్నాడు. భగవాన్ అంటున్నారు, ఆత్మకై పరిశోధనలు అక్కర్లేదు, శోధించవలసిందంతా అనాత్మనే. ఏది నేను కాదో దానిని మనం పరిశీలించాలి. ఇది నేనేనా, ఇది నేనేనా, ఇది నేనేనా అని. అంతేగాని నేనున్నానా అని ఏం చూడక్కర్లా. ఆత్మ అంటే నేను కదా, నేనున్నానా అని నువ్వు శోధించి చూడక్కర్లేదు. పరిశీలించవలసింది అనాత్మనే. అనాత్మను నిరాకరించుటొక్కటే సాధ్యపడుతుంది. ఆత్మ స్వతసిద్ధమై ఉంది గనక తనకు తానే వెలుగుతూనే ఉంది. అసలు నిజానికి అనాత్మ కూడా ఆ ఆత్మ వెలుగులోనే ప్రకాశింపబడుతోంది. ఆత్మకి ఎన్నెన్ని పేర్లో, ఆత్మ, దైవము, కుండలిని, మంత్రము ఇత్యాదిగా వాణిలో ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షం అయిపోతుంది. అన్ని పేర్లు ఆత్మకే. దైవం అన్నా, కుండలిని అన్నా, మంత్రమన్నా, ప్రజ్ఞ అన్నా, ప్రకాశమన్నా, బ్రహ్మమన్నా, ఇవన్నీ కూడా ఆ ఆత్మ యొక్క పేర్లే. దానిలో ఓహో ఆత్మ వేరా అండి, దైవం వేరా అండి, కుండలిని అంటారు, అదేమిటంటారు, లేకపోతే పరమాత్మని మీరంటున్నారు, ప్రకాశమని ఒకరంటున్నారు, ప్రజ్ఞని ఒకరంటున్నారు. ఇంతకీ ఏదంటారు అనుకోకర్లు. అన్నీ ఒక్కదానికి, ఆత్మకి అంటే నేనుకి ఉన్న పేర్లే. వాటిల్లో దేనిని గ్రహించినా నీకు ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. దైవము ఆత్మ ఒకరే ఒకరే ఒకరే. మనస్సుని, కుండలిని వెలికి మనస్సుగా కనిపిస్తుంది అంతే. ఆ మహాశక్తే బయటికి మనస్సుగా కనిపిస్తోంది అంతే. ఇక్కడ కుండలిని అంటే మహాశక్తి. శక్తి వ్యక్తమైతే శక్తి, ఆ శక్తే జగత్ రూపంలో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? మనసుగా, నానా రకాల తలంపులతో కూడా మనసుగా భాషిస్తుంది. ఆ శక్తే ఎలాగంటే సూర్య కిరణాలు ఎందు 4-5 రకాల రంగుల అద్దాలతో కూడిన ఒక పట్టకంతో చూస్తే తన సప్తవర్ణాలు ఆ సూర్యకిరణాలకి ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా? కానీ సూర్యుడికి ఏ ప్రకాశము లేదు. ఆ ప్రకాశం వంటిది ఆ శక్తి కుండలిని అనుకో. ఆ శక్తిలో మనోభావాలే రకరకాలుగా భాషిస్తున్నాయి అంతే. మనస్సు మూలం వరకు వెళ్తే అదే కుండలిని. మంత్రజపము, ఇతర తలంపుల్ని పరిహరించి మనస్సుని మంత్రం ఒక్కదాని మీదే నిలుపుతుంది. మంత్రం జపం చేస్తుంటే చేయగా మనస్సు ఆ మంత్ర జపము ఇతర తలంపులన్నిటినీ వదిలేసి మనస్సుని మంత్రం మీదే నిలుపుతుంది. ముందు అటు ఇటు వెళ్ళిపోతున్నా, మనసు మంత్రం చేస్తున్నా అటు ఇటు తిరుగుతుంది. కొంచెం ఛాస పెట్టి చేస్తే మనస్సు మంత్రం ఒక్కదానిని మాత్రమే ఉండేలాగున తను నిలుపుతుంది చేస్తుంటే పెద్దగా. మంత్రజపం చివరికి ఆత్మలో లీనమైపోయి ఆత్మగా ప్రకాశిస్తుంది. చేయగా మనసుకి అలా మంత్రాన్నే పట్టుకొని ఏకాగ్రం అవగా ఆఖరికి మనసు చివరిలో
ఆ ఆత్మలో లీనమైపోతుంది. మంత్రమూలం కదు మరి. మంత్రమూలంలో మనం దాన్ని కుండలిని అంటారు. మంత్రజపం ఏం చేస్తుందంటే అన్ని తలంపుల్ని ఆపి మంత్రం ఒక్కదాని మీదే నిలబడుతుంది. నిలిచి తర్వాత దాని మూలంలో అది కలిసిపోతుంది. అందుకు మంత్రజపం చెయ్యాలన్నమాట. దానికేమో నిద్ర వచ్చేస్తుందిలే. అప్పుడు ఆ పిచ్చకుడు అన్నాడు, ఆత్మసిద్ధికి గురువు అవసరము ఎన్నాళ్ళు ఉంటుంది భగవాన్ అన్నాడు. మహర్షి అన్నారు, లఘువుగా ఉన్నన్నాళ్ళును. గురువు అంటే బరువు, లఘువు అంటే తేలిక. నువ్వు అల్పాల్పమైన విషయాలతో ఉన్నంత కాలము నువ్వు సుస్థిరంగా ఆత్మయందు స్థిరపడనంతసేపు గురువు యొక్క అవసరం ఉంటుంది. తప్పకుండా ఉండాలి. అయితే గురువు ఎత్తిపెట్టి ఉంచుతాడు. ఆ లఘుతకు కారణం ఆ తేలికైపోయి ఊరికి అటు ఇటు తిరిగేసి గాలికి కొట్టబడిన ఆకులాగా. ఓకే, రాయి అయితే కదలదు కదా, స్థిరంగా ఉన్నది కదలదు కదా. ఎప్పుడైతే నీ మనసు స్థిరపడుతుందో అప్పుడు గురు అవసరం లేదు. ఎప్పుడైతే నీ మనసు స్థిరపడకుండా గాలికి కొట్టుకుపోయిన ఆకులాగా దేని పడితే దాని వెనకాతలు పోతుందో అప్పుడు నీకు గురువు అవసరం. ఆ లఘుతకు కారణం తను తానై ఆత్మకారోపించిన పరిమితే. తనకు తాను ఆత్మై ఉన్నాడు, తనకే ఇవన్నీ ఆరోపించుకు చూస్తున్నాడు. ఆత్మ అంటే నేనుకి ఏమీ తగిలించకపోతే ఆత్మగానే ఉంది అయితే నువ్వు నాకు నేనిదని, నేనదిని, నాకు అలాగని, నాకు ఇలాగని, వాళ్ళు అలా ఉన్నారని, వీళ్ళు ఇలా ఉన్నారని, ఇది ప్రపంచమని, ఏదో ఇది సృష్టి జరిగిందని, జరగలేదని, వేదాలని, శాస్త్రాలు ఇవన్నీ తగిలింపులు ఆరోపించుకున్నావు. తనకు తానే ఆత్మకు ఆరోపించుకున్న ఆ పరిమితులే ఇవన్నీ. అర్చితుడైన దైవం భక్తికి దారుఢ్యాన్ని ఇస్తాడు. అర్చితుడైన దైవం, నువ్వు ఏ దైవాన్ని అయితే అర్చన చేస్తూ ఉంటావో ఆ దైవము నీ భక్తికి చక్కటి దారుఢ్యాన్ని ఇస్తాడు. అర్చిస్తూ 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 అంటే ధ్యానిస్తూ జపిస్తూ ఏకాగ్రమైన ఒకే ఒక్క మూర్తిని, అదే కదా దైవం. అలా చేస్తూ ఉండగా నీ భక్తికి మంచి దారుఢ్యం వస్తుంది. ఊరికే చెదిరిపోదు మాట. అది శరణాగతికి దారితీస్తుంది. అంతే. నీ చేత అర్చింపబడేటువంటి దైవం మీద నీ ధ్యాస సుస్థిరమైతే నువ్వు శరణాగతుడు అయిపోతావు ఆ దైవానికి. శరణాగతుడైన భక్తుని దైవం గురు రూపంలో కరుణిస్తాడు. ఎప్పుడైతే నీ అంతఃకరణలో నీ ఇష్టదైవం యొక్క మూర్తి, ఆ మూర్తి యొక్క మంత్రం మీద నీ మనసు సుస్థిరంగా మాటికి ఉండిపోతూ ఉంటుందో అప్పుడు నీ చేత అర్చింపబడినటువంటి దైవానికి నువ్వు నీకు తెలియకుండానే అంతా పరమాత్ముడే, నా హృదయేశ్వరుడే అన్న శరణాగతికి ఆయనకు అర్పించేసుకుంటావు నిన్ను నువ్వు. అప్పుడు అట్టి శరణాగతులైన భక్తుడికి ఆ దైవమే గురు రూపంలో కరుణిస్తాడు. ఆ గురుదైవం భక్తునికి సరి అయిన త్రోవ చూపుతూ ఉంటాడు. గురుదేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దైవము నీవు శరణాగతుడు అయ్యేసరికి గురు రూపంలో వచ్చి ఆ గురుదేవుడు భక్తునికి సరి అయిన త్రోవ చూపుతాడు. గురువుగా ఆత్మగా నీలోనే ఉన్నాడు అని బోధిస్తాడు. ఎక్కడికో బయట వెతక్కు, ఇక్కడ అక్కడ లేడు, నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు నీలోనే దైవంగా గురువుగా ఉన్నటువంటి అఖండ చైతన్యమే.
భగవంతుడు అని బోధిస్తాడు. ఇది మనస్సు అంతర్ముఖం చేసి చివరికి ఆత్మ ప్రాప్తిని కలిగిస్తుంది. ఇంక నాలోనే కదా ఉన్నాడు భగవంతుడు, నేను ఒక రూపముతో ఒక నామముతో ఏకాగ్రంగా ఆయనకే అంకితమై ఉండగా ఆయనే వెలుపల గురు రూపాన్ని ధరించి వచ్చి మీ లోపల నామరూపాలతో ఏదైతే నిజత భావింపబడి అర్పింపబడి అర్చింపబడి ఆ రూపనామాలకు నువ్వు అంకితమయ్యావో ఆ పరమాత్ముడు సమస్త నామ రూపాలలోనూ చైతన్యవంతుడై ఉన్నాడు. అతడు ఏ ఒక్క నామానికో ఏ ఒక్క రూపానికో పరిమితుడు కాడు. అపరిమితుడైన అనంతుడే ఆ పరమాత్ముడు. నీ యందే కాదు, సమస్త నామ రూపాలలో ఉన్న ఏకైక సత్యమే ఆ పరమాత్ముడు అని బోధిస్తాడు. ఆ బోధ వల్ల మనసు అంతర్ముఖం అవుతుంది. చివరికి నీ నిజస్వరూపమైన ఆత్మ నీకు ప్రాప్తిస్తుంది. చూసావా సాధన ఎంత బాగుందో. హలో, ఆత్మసిద్ధి అగు వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పుడైనా ఆత్మ స్వయంగా ప్రస్ఫుటం అవ్వాలి. ఏదో అలవోకగా మబ్బులు విడిచిన సూర్యులా కాసేపు ఇలా కాసేపు అలా కాదు. ఆత్మసిద్ధి స్పష్టంగా అయ్యే వరకు స్వయంగా ప్రస్ఫుటంగా ఇక నేనన్న ఒక ప్రత్యేక వ్యక్తే లేడు, ఉన్నదా పరమాత్మే అన్న అనుభవం సుస్థిరపడే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాకపోతే ఆ ఆనందం పూర్ణం అవ్వదు, కలుగుతూ ఉంటుంది, తొలుగుతూ ఉంటుంది. అంతవరకు ఏదో రూపంలో నువ్వు ప్రయత్నం చేయవలసిందే. అప్పుడు పిచ్చకుడు భగవాన్ అంటున్నాడు, కష్టించక గడవని జీవితున్నది. అట్టి యత్నాలకు అనుకూలమని తోచట్లేదు. కష్టపడితే తప్ప జీవితం గడవదు భగవాన్. మరి అప్పుడు నేను మీరు చెప్పిన లాంటి ప్రయత్నాలు నాకు నా జీవన విధానం అనుకూలం కాదేమో అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, కష్టిస్తున్నది నీవని ఎందుకు అనుకోవాలి? నేను కష్టపడి జీవించాల్సిందే. నేను కష్టపడుతున్నాను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఉదాహరణకి నీవు ఇక్కడికి రావడాన్ని చూడు. ఇల్లు వదిలి బండిలో పడి రైల్లో పయనించి ఇక్కడ స్టేషన్ లో దిగి మళ్ళీ బండి ఎక్కి ఎట్లాగో ఆశ్రమం చేరుకున్నావా? మరి ఎవరైనా అడిగితే ఇంత దూరము నీవు ప్రయాణం చేశానని కదా అంటావు. అవును. ఒక్కసారి చూడు, అది నిజమేనా? నిజానికి నువ్వు ఉన్నట్టే అలా ఉన్నావు అంతే. కదిలింది మెదిలింది రకరకాల వాహనాలు కదూ, వాహనాలే. వాటి కదలికలన్నీ నీ కదలికలే అన్న భ్రాంతి వంటిదే నీ ఇతర పనుల విషయమును. అంటే నీ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతుంటే అది నేను అని అనుకోవడం వల్ల వాటి యొక్క ప్రభావం నాకు అవన్నీ ఉన్నాయి అనిపిస్తోంది నీకు. అదే రైలు బండి మొదలవన్నీ ప్రయాణం చేస్తూ దానిలో కూర్చుని నువ్వు కదలకుండా మెదలకుండానే ఉన్నా అవి కదులుతుంటే నేను ప్రయాణం చేశాను అంటున్నావు చూడు. ప్రయాణం చేసిన నువ్వా? కాదు. అవి అలాగే నేను కష్టపడుతున్నాను, నేను ఇలా చేశాను అని నువ్వు అంటున్నావంటే దేశేంద్రియ మనోబుద్ధులు వ్యవహరిస్తుంటే నువ్వు వాటికి ఆధారంగా సాక్షిగా ఉన్నావు. కానీ అవి నేనే అనుకుంటున్నావు, అవి నావే అనుకుంటున్నావు. నేనే ప్రయాణం చేశాను అంటే ఎలా ఉంటుందో, ప్రయాణం చేసిన బండిలు రైళ్లు బస్సులు అయితే దానిలో కూర్చొని శుభ్రంగా కదలకుండా ఉన్న నువ్వు నేనే ప్రయాణం చేసేందుకు ఎలా ఉంటుందో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలలో నువ్వు ఆ మనోబుద్ధులు కాకుండా ఉన్న నువ్వు వాటి వ్యవహారాలన్నీ నేనే నావే అనుకోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. వివరంగా అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. అదే 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ గుణాంశైవ విద్య ప్రకృతి సంభవాన్. అనాదిగా ప్రకృతి పురుషుడు కలిసే ఉన్నారు. ఈ లో చైతన్య స్వరూపుడైన నువ్వును
దేహేంద్రియ ప్రకృతి స్వరూపమే దేహేంద్రియ మనోబుద్ధులు కలిసే ఉన్నాయి. అవునా? అవును. కానీ వ్యవహారాలన్నీ ప్రకృతి స్వరూపమే దేహేంద్రియ మనోబుద్ధులు అయితే దీనిలో చైతన్య స్వరూపమైన నీవు ఆ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనుకున్నావు. ఎందుకంటే కార్యకారణకర్తృత్వే హేతుహో ప్రకృతి రిచ్యతే. కార్యకారణకర్తృత్వాలన్నీ ఆ ప్రకృతివి. దాని యందు చైతన్య స్వరూపుడైన ఈ పురుషుడు పురుషుల సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతు విద్యతే. ఈ నేను అనేవాడు అనుకుంటున్నాడు, నేనే నావే అనుకొని ఆ వ్యవహారాలు తన మీద వేసుకుంటున్నాడు. దానివల్ల సుఖ దుఃఖ అనుభవాలు కలుగుతున్నాయి. అర్థమైందా? అలాగా ఎవరైనా సరే ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు ఇవన్నీ నావి అని అనుకోవడమే అజ్ఞానం. ఇవన్నీ దేహ ఇంద్రియ మనోబుద్ధులవి. వాటి యందు చైతన్య స్వరూపుడైన నాకు అవేవీ లేవు. అనంతమైన ఆకాశంలో అనేక కోట్ల 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 నక్షత్రాలు, అలాగే అనేక యుగాలుగా జీవరాశులు కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. కానీ ఆకాశం కలగడం లేదు, తొలగడం లేదు. ఎన్ని ఉన్నా ఆకాశాన్ని అవి అంచడం లేదు. అవునా? విశ్వాకారం గగన సదృశం. పరమాత్ముడు విశ్వాకారుడే గగనము వలె ఉన్నాడు, దేనిని అంటకుండా. ముందు ఈ దేహంలో నువ్వు ఆకాశమల్లే ఉన్నావు. నీ అందే దేహేంద్రియ మనోబుద్ధులు రకరకాలుగా మారుతూ కలుగుతూ తొలుగుతూ నశిస్తూ ఉన్నాయి. అవేవి నువ్వు కావు, నీది కాదు. అదే ప్రకృతివి అంటే దేహేంద్రియ మనోబుద్ధులవి. అర్థమైందా? వాటి కదలికలన్నీ నా కదలికలు అనుకుంటున్నావు. అలాగా ఆ భ్రాంతి వంటిదే. నువ్వు ఈ పనులు, ఆ పనులు, ఈ బాధ్యతలు, ఆ బాధ్యతలు ఉన్నాయి, నేను ఈ ధ్యానం ఆ ధ్యానం చేస్తూ ఏకాగ్ర దృష్టితో ఉండడం నాకు ఎట్లా కుదురుతుంది అంటున్నావు కదా. అవన్నీ నీవే అనుకుంటున్నావు. అదే, అది కూడా నువ్వు చేసినవి కావు. అవన్నీ దైవము చేసినవే. ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతుంది ఇదంతా అని తెలుసుకో. అర్థమైందమ్మా? అప్పుడు పుచ్చకుడు అన్నాడు, అలాగనుకుంటే బుద్ధి పనే చెయ్యదు కదా భగవాన్, పని సరిగ్గా జరగదు. మీరు చెప్పినప్పుడు నేనేమీ చేయట్లేదు, దేహేంద్రియ మనోబుద్ధులు ఇలా చేస్తున్నాయి, ఆ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా వాటికి అవే చేయడం లేదు, అవన్నీ కూడా దైవానివేను అని అలాగ ఉండిపోయాను అనుకోండి, అప్పుడు బుద్ధి పనిచేయదు, పనులు కూడా సరిగ్గా జరగవు కదా అన్నాడు. ఇప్పుడు భగవాన్ అంటున్నారు, బుద్ధి పని చేయని ఆ స్థితిని నువ్వు చేరుకో. ముందు చెయ్యదు అంటావేమిటి? నీ బుద్ధి పని చేయని ఆ స్థితికి చేరుకో. ఆ తర్వాత ప్రశ్నిద్దుగాలే, పని చక్కగా జరుగుతుందో జరగదో అప్పుడు చెప్పచ్చు. కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆ పుచ్చకుడు అంటున్నాడు, యతి అంటే మునీశ్వరుడు, ఒక ఋషి యొక్క సందర్శనము ఆత్మలబ్ధికి సహాయపడుతుంది అంటారు కదా భగవాన్. అవును, నిజమే అన్నారు భగవాన్. మరి అయితే ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చాను కదూ, మరి ఇది అలాగే సంఘటిస్తుందా? నాకు మీ దర్శనం అయిందిగా, మరి నాకు ఇటు నాకు ఆత్మలబ్ధి కలుగుతుందా అని అడిగాడు. భగవాన్ కాసేపు మౌనంగా ఊరుకుని, ఈ ఘటించడము అన్నది ఎవరికి, దేనికి? ఈ చిన్న ఆలోచన కొంచెం యోచించి చూడు. ఎవరికో ఈ శంక, దాని మూలం కనిపెడితే ఆ సందేహం ఇంకా కనిపించమన్నా కనిపించదు. నేను ఒక మునీశ్వరుడి సందర్శనం చేసుకుంటే ఆత్మలబ్ధికి సహాయపడుతుంది అని మీ దగ్గరకు వచ్చాను. మరి ఇప్పుడు నేను మీ దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు నాకు అలాగా ఆత్మ దర్శనం కలగడానికి ఈ మీ దర్శనం నాకు సహాయపడుతుందా?
అని అడిగాడు ఆయన. భగవాన్ కాసేపు ఆగి, ఈ సంఘటించడం ఎవరికి, దేనికి, కొంచెం శోధించు, ఎవరికి శంక, దాని మూలాన్ని కనిపెట్టు, అప్పుడు ఆ సందేహం ఇంకా నీవు కనిపించమన్నా కనిపించు. సంఘటిస్తుందా, సంఘటించదా, ఆత్మప్రాప్తి కలుగుతుందా, కలగదా అన్న శంకే లేదు. ఎవరికి అని ప్రశ్నించుకుంటే నాకు అని నువ్వే సమాధానం చెప్తావు కాబట్టి నేనెవరు అని మూలంలో నిలబడు. అదే ఆత్మను పొందడం. ఇంకా సంఘటిస్తుందా, నాకు ఆత్మ లభిస్తుందా, లభించదా అన్న ప్రశ్నే ఉండదు అన్నారు భగవాను. చక్కగా వచ్చిన వారికి ఏ ఆతృతతో, ఏ తపనతో వచ్చారో వారి మానసిక స్థితికి అనుగుణంగా ఆత్మ అనుభవాన్ని కలిగించి గొప్ప దివ్య ప్రసాదాన్ని అందించేవారు శ్రీరమణులు. ఆర్తితో ఆయన ఆశ్రయించిన వారి మానసిక స్థితికి తగిన స్థితికి భగవాన్ దిగొచ్చి, ఇప్పుడు చూడు ఎంత అద్భుతంగా మనకి మనలోనే మనమే ఉన్న మన స్థితిని చేర్చారో. ఇది వినగానే మనకి మన స్వరూపంలో మనం నేనన్న అహంభావనే లేని స్థితిని చటుక్కుని చేరుకున్నాం కదా. ఇక దానిలో నిలబడడం కోసమే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం కోసమే కాదు, వినడం కోసమే కాదు, ఇది కాస్త జాగ్రత్తగా గుర్తులో పెట్టుకుని ఈ రమణ భాషణలో భగవాన్ చెప్పిన దివ్య భాషణాన్ని మనం సదా అనుసరించి ఆ దివ్య స్థితిని పొందుతాం. హరి ఓం నమః.